బ్రహ్మ ప్రార్థన ప్రకారం ఎగనిద్ర విడిచి వెళ్లగానే విష్ణువు నిద్రలేచాడని చెబుతున్న సూతుడికి మునులు అడ్డం వచ్చి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సృష్టి స్థితిల కారకులని, ఆ ముగ్గురిలో విష్ణువు ఉత్తముడని విన్నాం. అలాంటి విష్ణువును ఎగనిద్ర ఆవహించినప్పుడు అతని శక్తి తేజస్సు ఏమడొట్యూయి? ఆదిశక్తికి ఇతన్ని మించిన శక్తి ఎలా కలిగింది? విష్ణువే సర్వశక్తి సంపన్నుడని విన్నాం. నువ్వు శక్తి మాత్రమేన్ని శక్తులకు మూలకారణం అంటున్నావు. నిజం ఏదో మాకు తెలీడొక్కూటం లేదు అన్నారు. దానికి సూతుడిలా అన్నాడు, మునులారా, మీరడిగిన దానికి సమాధానం శ్రద్ధగా వినండి. నారదుడు మొదలైనవారు అంతుచిక్కని శక్తి ప్రభావాన్ని అర్థం చేసుకోలేక విష్ణువే సర్వశక్తిమంతుడని భ్రమపడ్డారు. అలాగే కొందరు శివుడే పరదైవమని, మరికొందరు సూర్యుడని, మరికొందరు అగ్ని అని, ఇంకా కొందరు చంద్రుడని, ఇంద్రుడని, కొందరు ఏదో అని మా డొట్కులోపడి రకరకాలుగా అభిప్రాయపడ్డారు. ఎవరు ఏ ప్రమాణాలు చెప్పినా అన్ని ప్రమాణాలకు అతీతమైన పరశక్తి మాత్రమే నిజమైన శక్తి. అది విష్ణువులో, శివుడిలో, సూర్యుడిలో, వాయువులో, అగ్నిలో కనబడుతుంటుంది. అలా శక్తిచేత మేల్కొల్పబడిన విష్ణువు బ్రహ్మను చూసి, అబ్బాయి, నువ్వు తపస్సు కూడా మానేసి ఇలా ఎందుకు వచ్చావు? నీ బాధకు కారణమేమిటి అని అడిగాడు. ఇంక నేను తపస్సు చేసుకోవటం కూడానా? నీ చెవుల నుంచి ఇద్దరు రాక్షసులు మధుకైట భులనేవాళ్లు పుట్టి నన్ను చంపుతామంటూ ఉద్ధానికి పిలిచారు అన్నాడు బ్రహ్మ. దీనికే భయపడతావా? నేను ఎంతలేసి రాక్షసులను చంపాను కాను అని విష్ణువు అంటున్నంతలోనే ఆ రాక్షసులు వచ్చిపడి బ్రహ్మతో, పారిపోయి వచ్చి ఇక్కడ దాక్కున్నావా? మేం కనుక్కోలేమనే. నిన్ను ఇతను రక్షస్తాడా? చచ్చేవాడివి నువ్వు ఒంటరిగా చావక ఇతన్ని తోడు చావమంటావా అని మీదికి వచ్చారు. విష్ణువు బ్రహ్మను తన వెనక్కు రమ్మని రాక్షసులతో తెగ వదరుతున్నారు. మదమెక్కింది తొందరపడకండి, ఇప్పుడే మీ మదమణుస్తాను అంటూ ఉద్ధానికి సిద్ధపడ్డాడు. దేవి ఆకాశం నుంచి చూస్తుండగా విష్ణువు, మధుడు ఉద్ధం ప్రారంభించారు. సముద్రం పొంగి పొరలసాగింది. మధుడు అలసిపోవడం చూసి కైటభుడు విష్ణువుతో మల్ల ఉద్ధం ఆరంభించాడు. రాక్షసులిద్దరూ కలిసి పోట్లాడుతుంటే విష్ణువుకు క్రమంగా నీరసం వచ్చేసింది. అతనికి ఏం చెడ్డొట్యూలో తోచలేదు. రాక్షసులను ఎలా జయించాలి? దానికి ఉపాడొట్వం ఏమిటి? తనకు దిక్కేది? విష్ణువు ఇలా అనుకుంటుంటే రాక్షసులు అతనితో ఉద్ధం చెడ్డొట్యూటానికి శక్తి చాలకపోతే మాకు దాసున్నని దండం పెట్టు, లేకపోతే నిన్ను చంపి తర్వాత బ్రహ్మను చంపేస్తాం అన్నారు. విష్ణువు సౌమ్యంగా వారితో అలసిపోయిన వారిని, వెనక్కు తిరిగిన వారిని, ఉపడిన వారిని, ఉద్ధంలో పడిపోయిన వారిని ఎదుర్కోవటం వీరధర్మం కాదు. అది అలా ఉంచి మీరు ఇద్దరున్నారు, నేనేమో ఒక్కణ్ణే. ఒక్క క్షణం విశ్రాంతి తీసుకుని ఉద్ధం చేస్తాను. కొంచెం ఓర్చుకోండి. మీకు మాత్రం ఉద్ధ ధర్మం తెలిసిందా అన్నాడు. సరే, విశ్రమించు. ఈలోగా మేము విశ్రమిస్తాం అన్నారు రాక్షసులు. అప్పుడు విష్ణువు దివ్యదృష్టితో ఆ రాక్షసులు వరం పొందినవారని గ్రహించి, ఈ దుర్మార్గులతో అనవసరంగా ఉద్ధం చేస్తేనే వీరు పరాశక్తి నుంచి స్వేచ్ఛామరణం వరంగా సంపాదించారు, వీరిని ఎలా చంపటం అని ఆందోళన పడసాగాడు. చివరకు అతను జగదంబను ధ్యానించాడు. తల్లి, నీ సహాడోటం లేకుండా నేను ఈ రాక్షసులను చంపలేను. మీది మిక్కిలి వాళ్లే నన్ను చంపేస్తారు. నువ్వే వీళ్లకు వరం ఇచ్చి ఉన్నావు. వీళ్లు చచ్చే ఉపాడోటం కూడా నువ్వే చెప్పు. దీనంగా వేడుకుంటున్న విష్ణువును చూసి దేవి చిరునవ్వు నవ్వి, రాక్షసులమీద నా మాడొట్టు కప్పుతాను, వారిని జయించు అన్నది. రాక్షసులు విష్ణువుతో, ఓడిపోతానని ఎందుకు ఉపడతావు? సూర్యులకు జడొట్ ఊలు రెండూ సంప్రాప్తమవుతాయి. నీచేత ఎందరూ రాక్షసులు ఓడారుకారు. అయినా ఎప్పుడూ ఉమే కలుగుతుందా అని ఎత్తి పొడిచారు. ఈ మాటకు విష్ణువు మండిపడి రాక్షసులతో తలపడి వాళ్లను పిడికిలితో పొడిచాడు. వాళ్లు నెత్తురు కక్కుతూ విష్ణువును రొమ్ములో పొడిచారు. ఇలా ముష్టి ఉద్ధం సాగింది. విష్ణువు సొమ్మసిల్లి రక్తం ఓడుతూ ఉన్న సమడోట్వుల్లో ఆకాశంలో దేవిని చూశాడు.
అదే సమలో దేవి రాక్షసులపైన మన్మథుడి బాణాలలాటి చూపులను ప్రసరించింది. ఆ దెబ్బతో వారు ఉద్ధమ్మటమరిచి మోహపాశానికి చిక్కుపడ్డారు. ఆ స్థితిలో విష్ణువు ఆ రాక్షసులతో, ఎంతమంది రాక్షసులనైనా చూశానుగాని ఉద్ధ విద్యలో మీతో సమానులను చూడలేదు. మీ ఉద్ధ నైపుణ్యం చూసి నాకు చాలా సంతోషమైంది. మీ కోరిక ఏదన్నా ఉంటే చెప్పండి, తీర్చుతాను అన్నాడు. దేవి ప్రభావంచేత మా ఉమోహితులై ఉన్న రాక్షసులు విష్ణువు మాటకు అభిమానం తెచ్చుకుని విష్ణువును తూస్కారంగా చూస్తూ, మేం నిన్ను అడిగేవాళ్లము, నువ్వు మాకు ఇచ్చేవాడివినా? కావాలంటే నువ్వే కోరు, మేం ఇస్తాం అన్నారు. నేను కోరినది ఇస్తారా? అదే నిజమైన వీరుల గుణం. చాలా సంతోషం. నా ఉద్ధం చూసి మీకు ఆనందం కలిగిన పక్షంలో నాచేత ఇప్పుడే చచ్చిపోండి, మరి ఇచ్చిన మాట నిలుపుకోండి అన్నాడు విష్ణువు. రాక్షసులు కళవడపడి కొంచెం ఆలోచించి, నువ్వు మాటమీద నిలబడేవాడివైతే మాకు వరం ఇస్తానన్నమాట గుర్తుంచుకుని నీర్లేని విశాల ప్రదేశంలో మమ్మల్ని చంపు, అలా అయితేనే నీ చేతిలో మేం చచ్చిపోతాం అన్నారు. విష్ణువు నవ్వి తన తొడలు పెంచి, రాక్షసులారా రండి అన్నాడు. రాక్షసులు విష్ణువు తొడలను మించి తమ శరీరాలు పెంచారు. విష్ణువు తన తొడలను, రాక్షసులు తమ శరీరాలను ఇలా పెంచగా చిట్టచివరకు రాక్షసుల శరీరాల కన్నా విష్ణువు తొడలే పెద్దవి అడొట్యూయి. అప్పుడు విష్ణువు తన చక్రాన్ని తలుచుకున్నాడు. అది వచ్చి రాక్షసులను నరికేసింది. వాళ్ల మెదడు నీటిలో పడి పెద్దమిట్ట ఊరయింది. అది మొదలు భూమికి మేదిని అనే పేరు వచ్చింది. వ్యాసుడి తపస్సు ఇంతవరకు చెప్పిన సూతుడితో మునులు ప్రసంగవశాన ఇతర విషయాలు చాలా విన్నాం, కాని కొడుకు కోసం తపస్సుచే ఉబోయిన వ్యాసుడి కథ అలాగే ఉండిపోయింది అన్నారు మునులతో సూతుడు. వ్యాసుడి తపస్సు గురించి ఇలా చెప్పాడు. నారదుడు చెప్పిన మంత్రం జపిస్తూ సువర్ణగిరిమీద కర్ణికారవనంలో వ్యాసుడు తపస్సు ప్రారంభించాడు. ఆడొట్టున శక్తిని మనస్సులో నిలిపి తపస్సు చేస్తుంటే భూమ్యాకాశాలు కంపించాయి. ఇంద్రుడు భాడొట్టుపడి దేవతలను వెంటబెట్టుకుని శివుడి వద్దకు వెళ్లి, వ్యాసుడు తీవ్రమైన తపస్సు చేస్తున్నాడు, గొప్ప ప్రమాదం వచ్చిపడింది, మమ్మల్ని కాపాడు అని ప్రార్థించాడు. తపస్సు చేసుకునేవారికి కీడు తలపెట్టరాదు, వాళ్లు ఇతరులకు చెరుపు చేడొట్యూరు. వ్యాసుడు కొడుకును కోరి శక్తితో కూడిన నాకోసం తపస్సు చేస్తున్నాడు అని శివుడు దేవతలతో చెప్పి వ్యాసుడి ముందు ప్రత్యక్షమై అతని కోరిక తీరేలాగు వరమిచ్చాడు. వ్యాసుడు తన ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. అతను అరణి మధించి అగ్నిచేసి, ఇలాంటి అగ్నివంటి కొడుకును నాకు ప్రసాదించగల స్థితి ఉన్నదా? అయినా ఆడది పెద్ద ప్రతిబంధకం అని అనుకుంటుండగా ఆకాశంలో ఘృతాచి కనబడింది. సమీపంలోనే మన్మథుడు కూడా కనిపించాడు. వ్యాసుడు మన్మథుడి ప్రభావానికి గురి అయికూడా, ఇది నన్ను మోసగించటానికే వచ్చి ఉంటుంది, పోనీ దీనితో సుఖంగా ఉంటే వచ్చే నష్టమేమిటి? దీన్ని చేరదీస్తే మునులు నవ్వుతారేమో, లేక పూర్వం ఊర్వశి పురూరవుణ్ణి చేసినట్టు విరహవేదనలో ముంచేస్తుందా అనుకున్నాడు. పురూరవుడి లాగే తాను బాధపడవలసి వస్తుందేమోనని వ్యాసుడు ఘృతాచిని చూసి అనుకున్నాడు. ఘృతాచి కూడా వ్యాసుడు తనను ఎక్కడ శపిస్తాడోనని ఆడ చిలుకగా మారి ఎగిరిపోయింది. అయితే వ్యాసుడు అగ్నికోసం మధించుతున్న అరణిలో నుంచి శుకుడు పుట్టాడు. వ్యాసుడు శుకుణ్ణి చూసి, ఏమిటి అద్భుతం, ఇది శివుడి మహిమ కావాలి అనుకున్నాడు. ఆ డోట్వున తన కొడుకును గంగకు తీసుకుపోయి స్నానం చేయించి జాతకర్మ చేశాడు. ఆకాశంలో దేవదుందు భులు మోగాయి. భూమిమీద పుష్పవర్షం కురిసింది. నారదుడు మొదలైనవారు పాడారు. రంభ మొదలైన అప్సరసలు ఆడారు. చిలుకరూపం ధరించిన స్థితి కారణంగా పుట్టినందుకు వ్యాసుడి కొడుక్కు శుకుడు అనే పేరు వచ్చింది. కురవరాడు క్రమంగా పెద్దవాడడ్డొట్యూడు. శుకుడి కోసం ఆకాశం నుంచి జింక చర్మము, దండము, కమండలము పడ్డాయి. వ్యాసుడు తన కొడుక్కు ఒపనడొట్టునంచేసి బృహస్పతి వద్ద వేదాభ్యాసం చేయించాడు. శుకుడు తన విద్యాభ్యాసం ముగియుగానే గురుదక్షిణ ఇచ్చి తండ్రి వద్దకు తిరిగి వచ్చాడు. చదువు పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన కొడుకును చూసి వ్యాసుడు ఎంతో సంతోషించి అతనికి వివాహం చేద్దామనుకున్నాడు. అయితే శుకుడెందుకు అంగీకరించక వైరాగ్యం పూని తత్వం ఉపదేశించమని తండ్రిని వేడుకున్నాడు. మనసును అదుపులో పెట్టి నిర్మలంగా ఉంచుకోవటమే ముక్తికి మార్గం, అంతేకాని మరేవీ ముక్తికి బంధాలు కావున్యా. డోటుంగా ధనం సంపాయిస్తూ అబద్ధమాడక
శౌచం విడవక అతిథులను ఆదరిస్తూ విద్యుక్తమైన ధర్మాలు చేస్తూ గృహస్థు ముక్తి పొందుతాడు. అందుకే వశిష్ఠుడు మొదలైన మహర్షులందరూ గృహస్థాశ్రమం స్వీకరించారు. నువ్వు కూడా ఒక కన్యను పెళ్లాడి నాకు సంతోషం కలిగించి పితృదేవలకు తృప్తినివ్వు అన్నాడు వ్యాసుడు. ఇంత చెప్పినా శుకుడి బుద్ధి వైరాగ్యంలోనే ఉన్నదని గ్రహించి వ్యాసుడు మళ్ళీ నా ఒకప్పుడు నేను ముక్తినివ్వగల దేవి భాగవతం రచించాను, దాన్ని చదివి జ్ఞానివికమ్ము అని దానిని గురించి చెప్పడం ప్రారంభించాడు.